కూడా అడిగాం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మేము సెల్ఫ్తో చేస్తున్నాం, వాళ్ళతో MOUలో ఎంటర్ అయ్యి మేము చేస్తున్నాం. సో మేము గవర్నమెంట్ని అడిగాం అనమాట. గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ ముందు గవర్నమెంటే తీసుకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే మీరు తయారు చేసిన ప్రోడక్ట్ మీకు మార్కెటింగ్ చేయాలంటే కష్టం విలేజ్ లెవెల్లో. సో అదే గవర్నమెంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఫుడ్ అయినా సరే, గార్డెన్స్ అయినా సరే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావాలి. సో ముందు మీరే బయర్ అవ్వండి, అప్పుడు వాళ్ళకి భయం లేకుండా వాళ్ళు ముందుకెళ్ళి ఏదైనా సరే చేస్తారు. అయితే మార్కెట్ లేకపోతే వాళ్ళు చేయాలంటే కొంచెం ఎవరికైనా చాలా ఇదవుతుందని చెప్పాం. సో వాళ్ళకి ఆ క్వాలిటీ తేవాలన్నా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఫుడ్ మనం క్వాలిటీగా ఇవ్వట్లేదని మనం అనుకుంటున్నాం. సో మనము ఆ క్వాలిటీ తయారు చేసే ట్రైనింగ్ మీరు ఇస్తాం. ఎంత ఏమేమి స్టాండర్డ్స్ మీరు ఫాలో అవ్వాలి, ఎలా చేయాలి అనేది మీరు చేస్తాం. సో అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు వేస్ట్ ప్లాస్టిక్ నుంచి గ్రాన్యూల్స్ తయారు చేసి అది బ్రిక్స్లో వాడుతున్నారు అనమాట. మన పేమెంట్ చేసే బ్రిక్స్లో వాడుతున్నారు, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది అని చెప్పేసి. సో అలాంటి ప్రాజెక్ట్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. సో అది మీకు ఇచ్చిన ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లో మీరు మీ ఇన్ఫర్మేషన్ అది ఇస్తున్నారు కదా, మీరు మీ విలేజ్ లెవెల్లో మాకు ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ మేము ఏదైనా కొత్తగా నేర్చుకుంటాము అంటే మీరు మమ్మల్ని పిలిస్తే మేము మీకు అందరికీ ట్రైనింగ్ చెప్తాం. ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి, మేము దాంట్లో ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఇవాళ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ బేసిక్లీ ఇది గ్రామ్ గురించి 3 phases అవుతున్నాయి మాకు ఈ ప్రోగ్రామ్. సో ముందు కౌన్సిలర్స్ ఆల్రెడీ 40 కౌన్సిలర్స్ మేము ట్రైనింగ్ ఇచ్చేసాం. మిగతా ఇంకా 60 మంది ఉన్నారు, వాళ్ళకి కూడా నెక్స్ట్ ట్రైనింగ్ అయిపోతుంది. 100 మంది కౌన్సిలర్స్ అయిపోయినాక వాళ్ళు మీకు అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో మీరు ఏం అడిగినా చేసినా వాళ్ళు మీకు చెప్పేటట్టు ఉన్నారనమాట. అలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాం. 15 రోజులు వాళ్ళని హైదరాబాద్ నుంచి వాళ్ళు మా దగ్గర మా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంచుకొని అన్ని ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఏదైనా మీరు ఏ క్వైరీస్ ఉన్నా ఏది ఉన్నా మీరు ఆ కౌన్సిలర్స్ చెప్పచ్చు, అండ్ వాళ్ళు మాకు ఏముంటారు మాకు చెప్తారు. సో ఇది డ్రామ్ గురించి. ఇది వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్. మా డబ్బులంతా కూడా వరల్డ్ బ్యాంక్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు వస్తుంది. సో మేము దానికి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అనమాట అది. సో అయిపోయిందంటే మొదట్లో మేము ఓన్లీ అర్బన్ అంటే సిటీస్లోనే ఉన్నాం. మేము నెమ్మదిగా మేము గ్రాస్ రూట్ లెవెల్కి కూడా వచ్చాము. ఇప్పుడు అక్టోబర్లో ప్రాజెక్ట్ చేసాం. ఇప్పుడు ఇది సెకండ్ ప్రాజెక్ట్ అనమాట. మేము విలేజ్ లెవెల్లో చేయటం, రూరల్ ఏరియాస్లో చేయటం. సో ఇందులో మాకు బాగా ఈ కాన్ఫిడెన్స్ ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది విలేజ్ లెవెల్లో చేయటం. సో మీరందరూ దాని గురించి చాలా ఇదిగా తీసుకుని ఒక మూవ్మెంట్ లాగా తీసుకుని మనం విలేజ్ లెవెల్ నుంచి దీని ఏమి ఏంటంటే SHG టు MSME SHG గ్రూప్స్ వాళ్ళు మీ దగ్గర డబ్బులు ఉంటున్నాయి, కానీ నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీకు తెలియదు. సో అది దాన్ని మీకు చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఈ అవకాశంగా తీసుకుని మీరు ఉపయోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.